ఈ సండే నీ ప్లాన్స్ ఏంటి? సండే పెద్ద ప్లాన్స్ ఏం లేవు, బట్ వర్క్లో బిజీ అయితే ఇంకదే పని. పల్లీలు తింటావా? ఆ, ఇది పట్టుకో. అన్నా 2 పల్లి పొట్లాలు. ఇదిగో తీసుకో. వెళ్దామా? ఇంకా తినట్లేదే. ఒక్క చేతి ఎలా చేయను? ఓకే, ఇలా ఇవి. మేడం గారు పల్లీలు తినే కడుపు నింపుకుంటారా? మా నాన్న చాలా రిచ్ కదా, అందుకే పీనట్ బటర్ మాత్రమే తినేదాన్ని. మై డియర్ సచి, నీకో విషయం తెలుసా? మేము 3 అమ్మాయిలం. మా నాన్న ఎప్పుడైనా మాకు తినడానికి ఏదైనా లగ్జరీగా తెచ్చాడు అంటే అది పల్లి మాత్రమే. ఇంకా మేమంతా ప్రేమతో కలిసి దాన్ని పల్లి చిక్కి చేసుకుని తినేవాళ్ళం. అయ్యో, ఈరోజు నీ బర్త్డే. నీకేమొద్దా? ఏం అడగలేదే. నాకింకేమీ వద్దు. అయ్యో, మనం 2 ఫలూదాలు తీసుకుందాం. నా గొంతు బాలేదు, మళ్ళీ జలుబు చేస్తుంది. అయితే చెప్పు నీకేం కావాలో, అప్పుడే కదా కొనగలను. ఇలా రా. హ్మ్? నీతో ఇలా కలిసి నడుస్తూ ఉంటే చాలు నాకు. ఇదిగో పెట్టుకో. మన దగ్గర ఎక్కువ డబ్బుండుంటే చాలా బాగా ఉండేవాళ్ళం కదా. చూడు, బస్ స్టాప్ కూడా వచ్చేసింది. మనం ఒక బర్త్డే సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది. ఈ గొడుగు ముడి చేస్తాను, ఆగు. ఇక్కడ ఇది తీసేయి. ఇక్కడ ఇది యాడ్ చేయి. ఓకే, ఇలా ఓకేనా అన్న? రైట్, ఓకే ఓకే. యా, అది కూడా తీసేయి. ఓకే. ఈ సచి, నిన్ను హెచ్ఆర్ పిలిచారు. ఎందుకో తెలీదు, ఏదో జాబ్ గురించి అనుకుంటా. మరి ఏంటి జాబా? ఆహా, ఓహో. ఏరా, కేఎన్కే స్టాఫ్ అని చెప్పుకొని తిరుగుతావు, ఇదేనా? సర్లే, ముందు వెళ్ళి ఏంటో కనుక్కొని నన్ను. ఎనీవే, కంగ్రాట్స్. నాకు ఈవినింగ్ ట్రీట్ మాత్రం కావాలి, మర్చిపోకు. నీకు ట్రీట్ ఉంటదిలే, మా అందరికీ తెలుసురా. ఏమంటావు సెలీనే? నాకు తెలీదు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా చెప్పావు వాళ్ళని చూశానని. నేను చూశానని మాత్రమే కదా చెప్పాను. సరే ఆగండి. ఫస్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళనివ్వండి, తర్వాత అన్నీ చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళిరా. మనం బయటికి వెళ్ళి స్వీట్ కొనుక్కుని వద్దామా? డబ్బులు తీ, స్వీట్స్ కొందాం. నేను కూడా వర్క్ చేస్తే నాకు 10,000 వస్తున్నాయిగా. డబ్బులు నేను ఇస్తానులే. ఓ, నువ్విస్తున్నావంటే నేను 2 డబల్ తీసుకుంటా. ఇంకా మోతీచూర్ లడ్డు తీసుకురా, తనకి చాలా ఇష్టం. ఓకే. మే కమిన్ సార్? రా. ఇన్స్టాగ్రామ్ కనిపెట్టినందుకు జుకర్బర్గ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనిషిని అలా పట్టే ఉంచేస్తుంది. సార్, నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ని కనిపెట్టింది జుకర్బర్గ్ కాదు, అది కెవిన్ సిస్టమన్ మైక్రిగర్. జుకర్బర్గ్ కంపెనీని కొనుక్కున్నాడు అంతే. నీకన్నీ తెలుసే. మరి నువ్వు పీసీ ఎందుకు ట్రై చేయకూడదు? లేకపోతే ఇక్కడ మంచి స్టాఫ్ని మిస్ అయిపోతావు. కూర్చో. థ్యాంక్ యూ సార్. టీ తాగావా? తీసుకున్నాను సార్. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? పర్లేదు సార్, అందరూ బాగానే ఉన్నారు. సచిన్. సార్, ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండే అమ్మాయిలంతా కూడా చూస్తుంటే ఫోటోలు వీడియోలు చిన్న బట్టలు వేసుకుంటున్నారు.
నా భార్య నన్ను వదిలేసింది. అర్థం కాలేదా? కాలేదు. నేను ఇంక ఇన్స్టాగ్రామ్ చచ్చిన ఓపెన్ చేయను. ఇది స్విచ్ ఆఫ్ చేసేయి. ఇది పెద్ద విషయమేం కాదు. దీన్ని అన్ఇన్స్టాల్ ఈజీగా చేయొచ్చు. అన్ఇన్స్టాల్ చేస్తే కనబడదు. అయ్యో, మళ్ళీ రాదా? అవును. అయినా ఇందులో ఎప్పుడు ఇలాంటి ఫోటోలు అండ్ వీడియోలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే అవే మీరు చూస్తున్నారు. అన్ఇన్స్టాల్ చేసేయి. చేసేసాను సార్. అరే అరే, ఇది మళ్ళీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తావు కదా. ఇంకా జాబ్ ఎలా ఉంది? పర్లేదు సార్, బాగానే ఉంది. ఇప్పుడు నీ వయసు ఎంత సచిన్? నాకు ఇప్పుడు 29 ఏళ్ళు సార్. ఓ, అయితే సెటిల్ అవ్వడానికి ప్రాపర్ ఏజ్. మరి నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? ఉంది. ఓ, అయితే ఎవరో ఉండే ఉంటారుగా. అదొదులే. నిన్నొకటి అడగనా? ష్యూర్ సార్. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకో, నీ గురించి కనుక్కోవడానికి ఫస్ట్ ఎవరిని అడుగుతారు? అదెందుకు సార్? నువ్వు చెప్పు. అది మోస్ట్లీ మా ఊర్లోనే కేరళ, తర్వాత కావల అలాంటిదే కదా కదా. అదే. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అతను కేఎన్కే ఇంటర్నేషనల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేస్తున్నాడు, మంచి జాబు, మంచి ఇన్కమ్, అలాంటిదే కదా. అవును, అదే కదా అంటారు. ఇక్కడికి రాకముందు నువ్వెక్కడున్నావు? నేను బయట వైరింగ్ పనులు చేసేటోన్ని. ఆ టైంలో నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, వైర్ పని చేసేటోన్ని పెళ్లి చేసుకున్నారంటారు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు నీకు మంచి జాబ్ అంటే ఇదే అన్నమాట. ఇంకా మన కంపెనీ కూడా నీ శాలరీ కొంచెం పెంచుదాం అనుకుంటుంది. ఇక్కడ 2 ఏళ్ల నుంచి నువ్వు బాగా పనిచేస్తున్నావు కదా. థ్యాంక్ యూ సార్. నీ జీతం ఇప్పుడు 1000 రూపాయలు పెంచుదాం అనుకుంటున్నాం. సంతోషమే కదా. ఏంటి సార్ 1000 రూపాయలు? సార్, ఇక్కడికి వచ్చినప్పుడు నా శాలరీ 10,000. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది సార్. ఇక్కడికి వచ్చినప్పుడు నా జీతం 6 నెలల తర్వాత 14,000 అవుద్దన్నారు. ఇప్పటికి రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడేమో 1000 రూపాయలు అంటున్నారు. సార్, మీకు ఒకటి తెలుసా? ఈ స్టేట్లో మనం బతకడానికి ఎంత డబ్బు కావాలో? ఈ పిఎఫ్ కట్టింగ్స్ అన్నీ పోయి నా దగ్గర మిగిలేదేంటి సార్? దాని గురించి చూద్దాంలే. నాకు ఈ ఉద్యోగం వద్దు సార్. నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నాకు అర్థం కాలేదు, అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నేను ఇంజనీరింగ్ ఎందుకు చేశానో నాకే అర్థం కావట్లా. నాకు డబ్బులు ఇవ్వలేని కంపెనీకి నేనెందుకు వర్క్ చేస్తున్నా? రెప్యుటేషన్. జస్ట్ హెల్ప్ విత్ ద రెప్యుటేషన్. అవునా? ఇంకా సార్, మీకు ఒక జాబ్ చెప్పే కదా, వైరింగ్ది. అందులోనే నాకు రోజుకు 1000 వస్తాయి. ఇంకా పెళ్ళి అంటారా? నాకు పెళ్ళనిచ్చేటోళ్ళే ఎవరు లేరు. పర్లేదు, అవన్నీ ఇప్పుడు ఎందుకు? చాలు సార్, ఇంకా నేను అలసిపోయాను. నా శాలరీ పెంచితేనే నేను ఇక్కడ జాబ్ చేస్తా, లేదంటే వెళ్ళిపోతాను. సార్, మీకు ఒకటి తెలుసా? నా కుటుంబం ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చాను. దానికి తోడు ఈ టెన్షన్ అండ్ ప్రెషర్. నేనెలాగో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, కాబట్టి మీరు చెప్పిన టెన్షన్ ప్రెషర్ ఉండవు. కానీ నన్ను ఇష్టపడుతూ ఒక అమ్మాయి ఉంది. తను నన్ను ఈ జాబ్ చూసి ఇష్టపడట్లేదు. నేను తన్నే పెళ్లి చేసుకుంటా. రే వద్దు, జీవితమే పోతుంది. ఇక్కడ 2 ఏళ్ళు కష్టపడి చేశా కదా, అది నా జీవితం. మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటా. ఓకే, యాజ్ యూ విష్. మచ్చా, నీ ప్లేస్లో ఇంకెవరినన్ను చూడు. ఏమైందిరా? నేను ఉద్యోగం మానేశాను. ఏమైంది మచ్చా? ఆ లడ్డు ఇస్తావా? ₹1000. 1000 రూపాయలంట నేను చేసే పనికి. 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాను. సచి, నేను కూడా వర్క్ చేస్తే నాకు 10,000 వస్తున్నాయిగా. అదే నాకు అర్థం కావట్లా. నిజం చెప్పాలంటే ఇదివరకు నేను చేసే జాబ్లో నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అక్కడి నుంచి వచ్చేసి మంచి జాబ్ తీసుకుని అబ్రాడ్ వెళ్దాం అనేది ప్లాన్. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు పరిచయం అయ్యావు. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఇదేమైనా శాపం అంటావా నాకు?
శాపం అంట, ఇది కోపం. సచి తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఈ కంపెనీలో జాబ్ పోతే మనం బతకలేమా? బతకగలం కదా. నువ్వు సినిమాలు చూస్తావు కదా, ఆఖరికి ఎప్పుడు మంచే కదా జరుగుతుంది. అప్పుడెప్పుడో మంచి జరిగితే ఎలాగా? ఇప్పుడు మంచి జరగట్లే కదా, దీనికే అలవాటు పడిపోయేలా ఉన్నా. అరే, నీకో పనిలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు అదే జాబ్ చెయ్యి. అదే నేను ఆలోచిస్తున్నా, కానీ దానికి చాలా కావాలి. మరి నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బు, చాలా డబ్బుంది నా దగ్గర, కావాలంటే తీసుకో. హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇవి ఉంచు. నాకు ఇలాంటివేమొద్దు ప్లీజ్. ఉంచమంటున్నానా? ఇప్పటికైతే నీకు ఇస్తున్నాను, నీ అవసరానికి వాడుకో. కానీ అమ్మవి తిరిగిచ్చేయాలి. మరి నువ్వేం చేస్తావు? నా గురించి ఎక్కువ ఆలోచించకు, బయట ఉన్నాయి కదా రోల్డ్ గోల్డ్, ఈజీగా దొరికేస్తాయి. నువ్వు రా, వచ్చి సెలెక్ట్ చెయ్యి, కొనిచ్చి వెళ్దువు గాని.